బాలకృష్ణకు నితిన్కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. హీరో బాలకృష్ణకు నితిన్కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ షాక్ ఇచ్చిన వార్త ఇది. ఇటీవల వచ్చిన పలు తెలుగు సినిమాల్లో డాన్స్ స్టెప్లపై సీరియస్ అయింది తెలంగాణ మహిళా కమిషన్. మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ డాన్సులు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయి. దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లను తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరించింది. అసభ్యకరమైన డాన్స్ స్టెప్లను నిలిపివేయాలి అంటూ మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరికలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చింది. సినీ పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాలి అని మహిళా కమిషన్ చెప్తోంది. బాలకృష్ణ దబిడి దిబిడి సాంగ్, నితిన్ రాబిన్ హుడ్ అదిదా సర్ప్రైజ్ సాంగ్ పై విమర్శలు వచ్చాయి. నిజానికి ఆ సాంగ్లో ఉన్న స్టెప్ను చూసి నేనే తలదించుకున్నాను. తల పట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. మన సమాజంలో ఉన్న చాలామంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంత అంటే నేను ఆ పదాన్ని వాడటం లేదు, ఇంత అసభ్యకరమైన స్టెప్, ఇంత పనికిమాలిన స్టెప్, ఓకే వాడదాం, ఇంత పనికిమాలిన స్టెప్ అదిదా సాంగ్లో ఇంత పనికిమాలిన స్టెప్ ఇంకోటి ఉందా అంటూ కూడా చాలామంది బయట అన్నారు. ఒక మహిళ చేత అలా స్టెప్ని కంపోజ్ చేయించి దాన్ని మళ్ళీ అది బయటకు వచ్చిన తర్వాత దాన్ని ప్రజలందరూ చూస్తుంటుంటారు, మహిళలు చూస్తుంటుంటారు, చిన్నపిల్లలు చూస్తుంటుంటారు. ఇలాంటి స్టెప్స్ అవసరం అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపైన తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఈ విషయంపై ఒక ట్వీట్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్న ఒక లేఖ కూడా రాసింది. ఇలాంటి స్టెప్స్ వేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని. అదే సమయంలో సెన్సార్, ఇవన్నీ కూడా సెన్సార్ను పాస్ అయ్యి ఎలా బయటకు వస్తున్నాయనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు నిజానికి మహిళా కమిషన్ ఇలాంటి స్టెప్స్పై ఒక స్టెప్ తీసుకున్నారు, కొన్ని చర్యలు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. కానీ సెన్సార్ బోర్డును దాటుకుని ఇలాంటి స్టెప్స్ బయటికి ఎలా వస్తున్నాయి అని ఒకసారి ఆ స్టెప్ను చూస్తే, కుటుంబంతో సినిమాకి వెళ్ళిన తర్వాత థియేటర్పై పిల్లలను పక్కన కూర్చోబెట్టుకుని లేకపోతే తల్లులను పక్కన కూర్చోబెట్టుకుని ఆ స్టెప్ వేయాలి అంటే, ఇదిదా సర్ప్రైజ్ అనే స్టెప్ను చూడాలి అంటే తల కాసేపు దించుకోవాల్సినటువంటి స్టెప్. అది మీరు ఏమన్నా అనుకోండి, సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలు నిజానికి స్వీయ నియంత్రణ పాటించాల్సిన స్టెప్ చూసిన తర్వాత ఏంటి స్టెప్ అని అనిపించింది.